నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూలై 24, 2025 గురువారం నాడు ప్రత్యేకమైన తిథి అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 వరకు. అయితే ఈరోజు తిథి అమావాస్య రాత్రి 12:43 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:44 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 12:28 నుంచి రాత్రి 2:01 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:56 నుంచి ఉదయం 7:33 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:25 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడి యొక్క సంచారం వల్ల ఉదయం పూట కొంచెం ఇబ్బందిగాను, లేజీగాను, కొంత డల్గాను ఉండే అవకాశం కనబడుతోంది. సాయంత్రం తర్వాత నుంచి మీలో ఉత్సాహం కానీ లేదా మంచి యాక్టివ్నెస్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండే ఎవరైనా సరే ఏ పని మొదలు పెట్టకుండా స్తబ్దుగా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. అన్ని రంగాల వారికి చెప్పదగిన పరిహారము పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకుంటూ నవగ్రహ ఆలయంలో చంద్రుడికి సంబంధించిన స్తుతి కానీ పారాయణ కానీ లేదా అంటే దానం కానీ ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే దానికి సంబంధించిన అంటే మీ గోల్ సెట్టింగ్స్ కానీ లేదా మోటోస్ కానీ లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగాల్లో స్థిరత్వం కనబడుతోంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్ద అనుకూలంగా అయితే ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము పసుపు రంగు పళ్ళను ఏదైనా ఆలయంలో మీ యథాశక్తి కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ యొక్క గోచార రీత్యా గ్రహ సంబంధిత దోషాల నుంచి పోగొట్టుకున్న వారు అవుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబ సమస్యల యొక్క పరిష్కారానికి ఇది మంచి సమయము. నలుగురిని పిలిచి కూర్చోబెట్టుకోవడం కానీ లేదా మీ పెద్దలతో సంప్రదించడం కానీ ఇలాగ ఏదైతే మీ కుటుంబ సమస్యలు పరిష్కారానికి రాకుండా మొండిగా ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడం కోసం ఈ రోజు మంచి రోజు. అయితే ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నము ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా చేసుకోండి. ఏదైనా కొత్త ప్రయత్నాలకు మాత్రం ఈ రోజు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి స్తోత్ర పారాయణ, ఆలయ దర్శనము మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశం కూడా కనబడుతోంది. శ్రమతోనే మీరు ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. కష్టపడితేనే తప్ప ఈ రోజు ఏ పని అయ్యేటట్టుగా కనిపించడం లేదు. పరిహారంగా శ్రీరామ ఆలయం దర్శనం చేసుకోవటం కానీ రాముల వారికి పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే కొన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.